వెల్కమ్ టు మన టీవీ. పాండవ సేన బాబుది, కౌరవ సేన జగద్ది. దుష్ట చతుష్టయనములకు ఓటమి తప్పదని సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి ఈరోజు ప్రజలకు చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. ప్రజలందరూ గమనించాలి. 5 కోట్ల ఆంధ్ర ప్రజానికానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాక్షస ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేసి ఎన్నికల్లో గెలిచినటువంటి మహానుభావుడు, పాప పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. ఎక్కడన్నా సమావేశం ఈ మధ్యన చూశాను. ఒక సమావేశంలో పబ్లిక్ మీటింగ్ మాట్లాడేటప్పుడు అభిమన్యుడు పద్మవ్యూహంలో ఇరుక్కొని అక్కడ బయటపడినటువంటి అటువంటి వ్యక్తి నేను కాదు, నేను పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్న మేము జగన్మోహన్ రెడ్డి, నీవు కౌరవులు, మీరు చంద్రబాబు నాయుడు నిజమైన అర్జునుడు, మిమ్మల్ని అందరినీ ఛేదించి ఇంటికి పంపించేటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. దుర్యోధను చూసావు మీరు. దుర్యోధనుడు లాస్ట్కి ఏమైండు? సర్వనాశనం అయిపోయాడు. ప్రజలు ఎదురు తిరిగారు, ప్రజలంతా కౌరవులంతా చనిపోయారు. లాస్ట్కి దుర్యోధనుడు ఏమైందంటే అడ్రస్ లేకుండా గల్లంతాయి చనిపోవడం జరిగింది. ప్రజలు రేపు ఎన్నికల్లో, రేపు నీకు 2024 ఎన్నికల్లో అడ్రస్ గల్లంతు చేసి నీకు ఒక్క ఓటు కూడా డిపాజిట్ రాకుండా ఓడగొట్టే సమయం ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ కూడా. ఇది గమనించక నీవు అర్జునుడితో పోల్చుకుంటున్నావు. పాపము పద్మవ్యూహం అనుకుంటున్నావు. అప్పుడే పద్మవ్యూహంలో కానీ ఎరకపోయినటువంటి మీరు బయటికి రాలేని పరిస్థితులు మీరున్నారు. పద్మవ్యూహాన్ని ఛేదించి ఈ రాష్ట్రాన్ని రక్షించి రాష్ట్ర ప్రజానీకానికి ఒక దారిలో తీసుకుపోయే వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి నీ తరం కాదు. నీ యొక్క అయిపోయింది రాష్ట్ర పరిపాలన. ఇంకా ఉండేది 70 రోజులు మాత్రమే. ఈ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం అంతా పోతా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనించేది ఏమంటే, చంద్రబాబు నాయుడు కోసం మంచి పరిపాలన ఇచ్చే వ్యక్తి, సుపరిపాలన ఇచ్చి ప్రజలను ఆదుకునే వ్యక్తి, యువకులకు ఉద్యోగులకు అవకాశం కల్పించి పరిశ్రమ తెచ్చి బంగారు బాటలు నడిపించే చంద్రబాబు నాయుడు గురించి ఎక్కడంటే అక్కడ మాట్లాడుతున్నాం. ఇంకా మీ తరం కాదు. ఈరోజు ఎమ్మెల్యేలను, ఎంపీలను నిలబెట్టుకోలేని పరిస్థితి నీకు పట్టిందంటే నీ మీద గౌరవం ఎంత సన్నగిల్లిందో. ఇంకా జగన్మోహన్ రెడ్డికి టికెట్ తీసుకుంటే మేము ఓడిపోతాం, అడ్రస్ గల్లంత అవుతామని భయపడి మీ ఎంపీలే నీకు కనీసం దొరకకుండా తప్పించుకునే పరిస్థితి కానొస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా అయిపోయింది నీ పనం, నీ ఖేల్ కథం. నీ పార్టీ ఆఫీసు మూసుకుంటే టైం ఆసనమైంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మోసం చేశాడు. 3 రాజ్యాలను పెట్టి 3 ముక్కలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుపోకుండా సర్వనాశనం చేసినట్టు దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడని కూడా తెలియజేస్తున్నా. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగవు. ప్రజలంతా ఇవాళ ఒకటే ఏకతాటిగా నిర్ణయించుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలి. చంద్రబాబు నాయుడు వీళ్ళ మళ్ళా రాష్ట్ర పరిపాలన అంతా ఒప్పచెప్పి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని బంగారు బాటలో తీసుకుపోయేదానికి ఎలా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా వినియోగించడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్ను ఇంటికి పంపుతారు. నీ దుర్మార్గం పాలన ఇంకా ఎన్ని రోజులు సాగవు. ఇవాళ నీ పరిస్థితుల్లో నీవు పరిపాలించే ఈ 4 సంవత్సరాల 7 నెలల్లో ఏ ఒక్క వ్యాపారి కానీ, ఏ కులస్తులు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, వైష్ణవులు కానీ, అదేవిధంగా బ్రాహ్మణులు కానీ, క్షత్రులు కానీ, ఏ ఒక్క కులం కూడా ఇవాళ నీ వల్ల బాగుపడలేదు. ప్రతి వ్యాపారస్తులు నాశనం అయిపోయారు. అంటే దృఢంగా నాశనం అయిపోయారు. రాష్ట్రం దివాళీ ఎత్తింది. ఇంకా నీవేగిన మళ్ళీ ఒక్కసారి అయితే ఈ రాష్ట్రం చిప్ప పట్టుకొని పోయి మేమందరం కూడా అడక్కదిగే పరిస్థితి వస్తుందంటే ఆ పరిస్థితి తెచ్చుకోకుండా నిన్ను ఇంటికి పంపించి నీకు మళ్ళా 16 నెలలు జైల్లో ఎక్కడుంచారో అదేవిధంగా మళ్ళీ అదే జైలుకు పంపించేంత వరకు ప్రజలు నిద్రపోవడం తెలియజేస్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన ఒకటే నేను, మీరందరూ మేల్కోనండి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నడపాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు ఉంది కాబట్టి 100% విజయం సాధిస్తాం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. ప్రజలను ఆశీర్వదిస్తారు. ప్రజల కోరిక మేరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం తథ్యం. ఈ రాష్ట్రం వల్ల అభివృద్ధి పథకంలో ముందుకు పోయేది తథ్యం. ఇది 100% జరిగే సత్యమని తెలియజేస్తుంది.